రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మరోసారి రుజువైందని కాంగ్రెస్ నేత దుర్గా ప్రసాద్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతుల అకౌంట్లోకి వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. రాష్ట్రంలో 1,49,39,000 ఎకరాలకు రైతు భరోసా అందించామని, దీంతో తెలంగాణ రైతాంగం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి, తుమ్మల, పొంగులేటి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతులకి వ్యవసాయానికి చేసింది ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ మాత్రమే. నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కట్టించిన దగ్గర నుంచి ఉచిత కరెంటు కానివ్వండి, ఇప్పుడు రైతు భరోసా కానివ్వండి, గతంలో యూపీఐ గవర్నమెంట్ రుణమాఫీ కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చినాక 21,000 కోట్ల రుణమాఫీ కానివ్వండి, ఏది చేసినా కూడా రైతుల కోసం చేసే ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని చెప్పి ఈ రోజంతా రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఒక సంవత్సరంలో కాలంలోనే 3 సార్లు రైతు భరోసా ఇవ్వడంతో పాటు 21,000 కోట్ల రుణమాఫీ చేయడంతో పాటు 15,000 కోట్ల రూపాయలు మరి ఉచితంగా రైతులకు ఇచ్చే కరెంటును కూడా ఈనాడు గవర్నమెంట్ ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా రైతులకు పంటలు కాపాడే గొప్ప ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తుంది.